ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకుని గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పీఎంపీ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి పాల్గొని వైద్య సేవలు అందించారు. ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించి 90 మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అందరికీ ఉచితంగా మందులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బల్ల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందన్, జిల్లా కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి అధ్యక్షులు రహమాన్ ఖాన్, మట్టా రమేష్, ఎం నాగేశ్వరరావు, కుంచె వినోద్, కాప సత్యనారాయణ, వాసంశెట్టి నాగేశ్వరరావు, డి సాయి రామారెడ్డి, ఎన్ శ్రీనివాస్, వై పవన్ కుమార్, పివిఎస్ ప్రసాద్, ఎం వెంకట్రావు, డి శంకర్, డి సత్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లైన్ డాక్టర్ జి రాంబాబు. నేను స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడిని. ఈరోజు ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా పిఎంపి డాక్టర్ అసోసియేషన్ వారు ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నందు స్వర్ణాంధ్రలో నివాసం ఉంటున్నటువంటి, అలాగే నిరాశ్రయాల కేంద్రంలో నివాసం ఉంటున్నటువంటి స్థానిక వృద్ధులు, ఇతరులకి సుమారు 100 మందికి పైబడి ఈరోజు ఈ షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు, అలాగే ఇతర వైద్య సేవలు అందించి వారు సహకరించారు. ఈ ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్స్ ఇక్కడ సేవలు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున తెలియజేస్తున్నాం. ఈ డయాబెటిక్ ని ఐడెంటిఫై చేయకపోతే చాలా మంది పాపం ఇబ్బందులు పడతారు, అనేక ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. డాక్టర్స్ చేస్తున్నటువంటి కృషి, వారు ఈ రోజు వారు ఇచ్చినటువంటి మందులు కానీ చాలా విలువైనటువంటి సమయాన్ని సేవలను అందించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డయాబెటిక్ డే అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అవేర్నెస్, అంటే వాళ్ళలో రకమైన మార్పు చేర్పులు తీసుకొచ్చే రోజు షుగర్ వ్యాధులు. ఎందుకంటే ఈ రోజు చెక్ చేసుకుంటే ప్రతి 10 మందిలో 2కి షుగర్ ఉంది. షుగర్ రావడానికి కారణం ఈ భయంకరంగా మనందరం అనుకునే ఏవో జబ్బులు కాదు, లేకపోతే హెరిడిటీ కాదండి. మొట్టమొదటి పాయింట్ కూర్చుని ఉద్యోగాలు చేయడం. డాక్టర్లు అవనండి, నర్సులు అవనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనండి, పెద్ద పెద్ద ఉద్యోగం ఐఏఎస్లు అవనండి, ఐపీఎస్లు అవనండి, 2 గంటల మించి కూర్చునే వాళ్ళు ఎవరికైనా సరే 1 ఇయర్ దాటితే షుగర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి మనిషి నడిచినప్పుడు మనం షుగర్ని ఆపగలుగుతాం. లేకపోతే నెక్స్ట్ తల్లిదండ్రులు, తల్లికి ఉంటే 70%, తండ్రికి ఉంటే 60%, ఇద్దరికి ఉంటే 90% పిల్లలకి షుగర్ వస్తుంది. కాబట్టి షుగర్ రాకుండా చూసుకోవాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ముందు చూసుకోవాలి. తల్లిదండ్రులకు షుగర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడు ఎక్సర్సైజ్ చేసుకోవడం, తక్కువ ఉండడం, జాగ్రత్త తక్కువ, బరువు తక్కువ ఉండడం, ఉండవలసిన బరువు కానీ తక్కువ ఉండాలి. ముఖ్యంగా బొడ్డు చుట్టూ కానీ లావు ఉంటే, బొడ్డు చుట్టూ ఎవరైతే ఫ్యాట్ ఉండి బొడ్డు చుట్టూ లావు ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశాలు 90% పైనే ఉంటాయి. కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త బొడ్డు చుట్టూ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కువ సపోజ్ ఆకలి వస్తుంది, ఎంత ఆకలో అంతే తినాలి. 1 లడ్డూ తింటే ఎంత రుచిగా ఉంటుందో 100 లడ్డూలు తిని అదే రుచిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తక్కువ తింటూ నేర్చుకోవాలి. అలాగే నూనె ఒకటి ఎక్కువ తినకూడదు. నూనె, ఫ్యాట్ పదార్థాలు, అలాగే ఉప్పు, షుగర్, ఈ 4 రకాలు తక్కువ తింటూ ఉండాలి. తింటుంటే ఆటోమేటిక్గా షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అన్నిటికన్నా ముఖ్యం, ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి షుగర్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళేప్పుడు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త, షుగర్ ట్యాబ్లెట్ ఇంతకుముందు వేసుకుంటుంటే వేసుకుని 1.5 అవర్కి వెళ్ళాలి. ఎప్పుడు మనం షుగర్ పరీక్ష చేయించుకోవాలనుకున్నా కుదిరినప్పుడు కాదు, భోజనం చేసిన 1.5 చేయించుకున్న షుగరే కరెక్ట్. HbA1c కన్నా అది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చేయించుకుంటూ జాగ్రత్త మెయింటైన్ చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధిని మనం కంట్రోల్ చేసుకోవడమే కాదు, మన జీవితం 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. షుగర్ వ్యాధిని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్యధిక ప్రమాదమైన షుగర్ వ్యాధి. ఎందుకంటే షుగర్ వ్యాధి వలన వచ్చే జబ్బు తగ్గించడానికి, అంటే షుగర్ వ్యాధి తగ్గించడానికి ఇంతలో పుస్తకం కానీ ఒక డాక్టర్కి ఉంటే చదువుకోవడానికి, షుగర్ వ్యాధిగ్రస్తుడికి కానీ కాలుకి దెబ్బ తగిలితే తగ్గించాలి అంటే ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా షుగర్ వ్యాధిగ్రస్తుడు చూసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే కాలుకి ఎలాంటి దెబ్బ తగలకుండా చూసుకోవాలి, కాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. ఇలాంటి అలాగే తర్వాత వచ్చే ఎఫెక్ట్ కంటికి, కళ్ళు, చేతులు, కాళ్ళు జాగ్రత్త చూసుకుంటూ షుగర్ వ్యాధిని కంట్రోల్ పెట్టుకుంటే దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, జాగ్రత్తగా ఉండొచ్చు. సో ఈ విధంగా జాగ్రత్త చూసుకోవాలి.